నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మీ ఝాన్సీ రాణి పిల్లల్ని కనండి ప్లీజ్ ప్రస్తుతం ప్రపంచంలో జన సంక్షోభం తలెత్తిందా పిల్లల్ని కనమంటున్న అగ్రదేశాలు ఆహార సంక్షోభం ఆర్థిక సంక్షోభం లాగా జనాభా సంక్షోభం తలెత్తకుండా చైనా ఎదుర్కొంటున్న పరిస్థితిని ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయా సాధారణంగా ఈ భూ ప్రపంచంలో ప్రతి దేశంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అంటే ఒక్కో దేశంలో ఒక్కో సమస్య అన్నమాట అంటే ఒక దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తే మరో దేశంలో ఆహార సంక్షోభం ఇలా వస్తూ ఉంటాయి కానీ ప్రస్తుతం యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్య ఏమిరా అంటే అక్కడికే ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని దేశాల్లో జనాభా సంక్షోభం ఎదుర్కొంటోంది ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా క్షీణతను ఎదుర్కొంటున్నాయి అవును నిజంగా ప్రస్తుతం ప్రపంచ దేశాలు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి అందులో ముందు వరుసలో ఉన్న దేశం ఏది అంటే మన భారత పొరుగు దేశం చైనానే అవును ప్రస్తుతం చైనా దేశం జనాభా యువత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది కాగా ఈ సమస్య ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అందుకు ఉదాహరణగానే ఈ జాబితాలో మరో కొన్ని దేశాలు కూడా వచ్చి చేరాయి వాస్తవానికి ప్రతి ఏడాది కొన్ని దేశాల్లో జననాల రేటు తగ్గుతుంది దీంతో ప్రభుత్వమే ప్రజలు పిల్లలు కనేలా ప్రోత్సహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి జననాల రేటు పడిపోవడంతో చాలా దేశాలు ఇప్పుడు వృద్ధ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా భవిష్యత్తులో మానవ వనరుల కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు లేక పెళ్లిళ్లకు దూరం అవుతున్నారు ఒకవేళ పెళ్లిళ్లు చేస్తున్న వాళ్ళందరూ కూడా పిల్లల్ని కనేందుకు మొగ్గు చూపడం లేదు కారణం ఆర్థిక పరిస్థితుల వల్ల అవును చేస్తున్న వృత్తికి జీవితానికి ఏమాత్రం పుసగడం లేదు దీంతో పెళ్లి చేసుకోవాలన్నా పిల్లల్ని కనాలన్నా కూడా ఎవరూ మొగ్గు చూపడం లేదు ఇక జనాభా తగ్గుతున్న దేశాల్లో ఈ 5 దేశాలు ముందు వరుసలో ఉన్నాయి అందులో ముందుగా టర్కీ వియత్నాం చైనా న్యూజిలాండ్ ఉత్తర కొరియా జననాల రేటు 2001లో 2.38 ఉంటే 2025 నాటికి 1.48కి పడిపోయింది ఈ సంఖ్య ఫ్రాన్స్ బ్రిటన్ అమెరికా కన్నా తక్కువ ఈ పరిస్థితిపై అధ్యక్షుడు రేసెప్ తయ్యప్ ఎర్డగన్ తన ఆందోళన వ్యక్తం చేశారు ఈ స్థితి యుద్ధం కన్నా భయంకరమైనదిగా అభివర్ణించారు 2026 నుంచి కుటుంబ దశాబ్దాన్ని ప్రారంభించారని ప్రకటించారు కొత్త జంటలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి వియత్నాం గత దశాబ్దాల నాటి 2 పిల్లల విధానాన్ని రద్దు చేసింది ఇప్పుడు ప్రజలు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమందిని కనొచ్చని చెప్పింది 99 నుండి 2022 వరకు సగటు జనన రేటు 2.1గా ఉంది కానీ 2024లో అది 1.91కి పడిపోయింది జపాన్ దక్షిణ కొరియా తైవాన్ సింగపూర్ దేశాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది చైనా గత కొన్నేళ్లుగా జనాభా సంక్షోభాన్ని అనుభవిస్తోంది యువ జంటలు పెళ్లిళ్లకు పిల్లలు కనేందుకు ఇష్టపడటం లేదు ఫలితంగా డ్రాగన్ దేశంలో వృద్ధ జనాభా పెరుగుతోంది ఈ శతాబ్దం చివరి నాటికి ఇది 1.4 బిలియన్ల నుండి 800 మిలియన్లకు తగ్గవచ్చునని అంచనా ఉంది ప్రభుత్వమే ప్రజలకు ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహిస్తోంది 2023లో న్యూజిలాండ్ జనన రేటు రికార్డు స్థాయిలో 1.56కి చేరింది దేశంలో 15 నుంచి 49 ఏళ్ల మహిళల సంఖ్య పెరిగింది కానీ పిల్లల సంఖ్య తగ్గింది 2022లో ఈ రేటు 1.66గా ఉంది అయితే ప్రస్తుత జనాభాను నిర్వహించడానికి అవసరమైన 2.1% కన్నా తక్కువ ఉత్తర కొరియా కూడా జననాల రేటు 1.78 ఈ రేటు దక్షిణ కొరియా జపాన్ చైనా కన్నా ఎక్కువ కానీ అవసరమైన 2.1% కన్నా తక్కువ ఈ ధోరణి ఇలాగే కొనసాగితే కిమ్ రాజ్యంలో కార్మికుల కొరత తీవ్రంగా ఏర్పడే అవకాశం ఉంది ఇక యూరోప్ లాంటి దేశాల్లో కూడా జనాభా భారీగా తగ్గుతున్నట్లు అంతర్జాతీయ రిపోర్టులు వెల్లడించాయి ఇక 2100 సంవత్సరం నాటికి యూరోప్ జనాభా భారీగా తగ్గిపోతుందని అంచనా వేశారు దీంతో యూరోప్ దేశాలు జనాభా పెంచేందుకు ఆ దేశాలు జనాభాను ఆకర్షించేందుకు స్థానికులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసేందుకు యూరోప్ దేశాలు కొన్ని ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తున్నాయి
శ్రామికులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసేందుకు యూరప్ దేశాలు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. ఇక మరోవైపు జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో భారీగా వృద్ధులు పెరుగుతున్నారు.